నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ నేను షాహిదా. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలో నష్టాల పరంపర కొనసాగుతుంది. వరుసగా మూడో సెషన్లో కూడా నష్టాల్లోనే కొనసాగాయి. అయితే ఇక్కడ మార్కెట్లు పడిపోతున్నా కొన్ని స్టాక్స్ మాత్రం రాణిస్తున్నాయి. ఇందులో వాటర్ వేస్ లీజర్ టూరిజం లిమిటెడ్ ఒకటి. ఈ స్టాక్ కిందటి రోజు 825.50 వద్ద క్లోజ్ అవగా గురువారం నేరుగా లాభాల్లో ఓపెన్ అయింది. ఇంట్రాడేలో 3% పైగా పెరిగి 848.95 వద్ద సెషన్ గరిష్టాన్ని తాకింది. అయితే ఈ స్టాక్ మార్కెట్ పడిపోతున్నా పుంజుకునేందుకు ఒక కారణం ఉంది. ఈ కంపెనీ జూలై 10నే స్టాక్ స్లిట్ ప్రకటించింది. 1:10 రేషియోలో స్టాక్ స్లిట్ కు బోర్డు ఆమోదం తెలపగా ఇప్పుడు దీనికి రికార్డు తేదీని ప్రకటించింది. ఆగస్టు 12న షేర్ హోల్డర్స్ కూడా ఆమోదం తెలిపినట్లు వెల్లడించిన కంపెనీ దీనికి రికార్డు తేదీని ఆగస్టు 26గా అనౌన్స్ చేసింది. అంటే ఆ డేట్ లోపు ఈ కంపెనీ షేర్లను కొనుగోలు చేసిన వారు స్టాక్ స్లిట్ కు అర్హత పొందుతారు అన్నమాట. ఇక్కడ 1:10 రేషియోలో స్టాక్ స్లిట్ అంటే ₹10 ఫేస్ వాల్యూ ఉన్న ఒక్కో ఈక్విటీ షేరు ₹1 ముఖ విలువ ఉన్న 10 షేర్లుగా మారుతుంది. దీని ద్వారా కంపెనీ పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఏం మారదు, షేర్ల సంఖ్య మాత్రం పెరుగుతుంది. దీనికి అనుగుణంగా షేర్ వాల్యూ తగ్గుతుందని చెప్పొచ్చు. ఉదాహరణకు మీ దగ్గర ఆగస్టు 26 లోపు ఈ కంపెనీలో 100 షేర్లు ఉన్నట్లయితే తర్వాత మీ షేర్ల సంఖ్య 1000గా మారుతుంది. అదే స్థాయిలో దానికి అనుగుణంగా షేర్ ధర తగ్గుతుంది. మీ పెట్టుబడిలో ఎలాంటి మార్పు ఉండదు. అయితే షేర్ ధర తగ్గి కనిష్ట స్థాయిలో మళ్లీ కొనుగోళ్లు పెరిగితే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ స్టాక్ విషయానికి వస్తే ఇది ఈ ఏడాది జూలై 1న స్టాక్ ఎక్స్చేంజిలో లిస్ట్ అయింది. ఇష్యూ ప్రైస్ 808గా ఉండగా 16% నష్టంతో 681 వద్ద ఎన్ఎస్సిలో లిస్ట్ అయింది. తర్వాత మళ్లీ పుంజుకొని ఒక దశలో 925.65 వద్ద గరిష్టాన్ని తాకింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.